హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 బుకింగ్స్ ఇండియా వైడ్గా కూడా బాగున్నాయి. కానీ ఏపీ తెలంగాణలో పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సినిమాకి బాయ్కాట్ పుష్ప 2 అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారా ఫ్యాన్స్ అని అనిపిస్తూ ఉంటుంది. దీనికి గల కారణాలు నేను ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తాను, అది ఒకసారి చూడండి. మార్నింగ్ నుంచి టికెట్లు అమ్ముతున్నాం. ఇప్పటికి 4 టికెట్లు అమ్మాం. చూశారు కదా. సో ఈ వీడియో గుంటూరులో టికెట్లు కొనుక్కున్నటువంటి ఒక అతను పెట్టడం జరిగింది. తను ఏమంటున్నాడు, పొద్దునుంచి కూర్చున్నా కేవలం 4 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినాయి అని చెప్పేసి పెట్టాడు. అది అతను అక్కడతో ఆక్క సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోని పెట్టడం జరిగింది. దాంతోపాటు పైన ఒక క్యాప్షన్ కూడా తను పెట్టడం జరిగింది. నేను ఇన్ని రోజులు అల్లు అర్జున్కి కొంచెం అన్న ఫ్యాన్ బేస్ ఉంది అనుకున్నా, కానీ ఈ రోజుతో అర్థమైపోయింది అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అని. ఎందుకంటే మా ఊర్లో ప్రీమియర్ షో టికెట్స్ ఒక్కటి కూడా ఎవరు కొనలేదు అని చెప్పేసి అతను పెట్టడం జరిగింది. ఇది గుంటూరులోని నంబూరు ఏరియాలో జయరాజ్ డీలక్స్ అనేటువంటి ఒక థియేటర్. సో ఈ థియేటర్లో ఒక టికెట్ కొనుక్కున్నాకు అతను బల్క్గా టికెట్లు కొనుక్కున్నాను అనుకుంటా. పొద్దునుంచి కూర్చున్నాను, ఒక టికెట్ కూడా అమ్ముడు పోవట్లేదు, 4 టికెట్లే అని అంత ఆవేదనగా అతను వీడియో పెట్టాడు అని అంటే, గ్రౌండ్ లెవెల్లో అంటే మెయిన్ సిటీస్లో కాకుండా గ్రౌండ్ లెవెల్లో టికెట్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు 1000 రూపాయలు, 940, 700 ఇంత టికెట్ రేటు బుకింగ్స్లో పెడితే ఎవడు కొంటాడయ్యా? అదేమన్నా రాజమౌళి విజువల్ గ్రాండియర్ సినిమానా, అది శంకర్ గారి విజువల్ గ్రాండియర్ సినిమానా, లేకపోతే ఒక హాలీవుడ్ జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమానా అంతంత రేట్లు పెట్టి కొనడానికి? పుష్ప 2కి హైప్ ఉంది, అది ఎవడు కాదలనేటువంటి సత్యం. కానీ ఆ హైప్ని ఇలా టికెట్ల రేట్లతో, ఇలా ఆశతో వీళ్ళే చంపేస్తున్నారు. సినిమాకి ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే పరిస్థితి ఏంటి? ఇలా టికెట్లు కొనుక్కున్న ప్రీమియర్స్కి ఇంకొక కొన్ని గంటల్లో రిలీజ్ అయ్యేటువంటి ప్రీమియర్ టికెట్ల పరిస్థితి ఇలా ఉందంటే, రేపు డిసెంబర్ 5వ తారీఖున టాక్ తేడా కొడితే, ప్రీమియర్ స్టాక్ తేడా కొడితే టికెట్లు ఇదే రేటుకుంటే ఎవడైనా కొంటాడా? థియేటర్లకు ఎవడైనా వెళ్తాడా? మరొకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.